కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వెల్కమ్ బ్యాక్. మేడిగడ్డ బ్యారేజ్ ని కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టి పేల్చేశారా? ఎవరిని ఇరుకును పెట్టేందుకు కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి కాంగ్రెస్ రచిస్తున్న వ్యూహం ఏంటి? కాళేశ్వరం విచారణలో కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడంతోనే కథలో ట్విస్ట్ మొదలైందా? ఇప్పుడు ఈ వ్యవహారంలో ఏకంగా సిబిఐ ఎంట్రీ ఇవ్వబోతోందా? రాజకీయమంతా కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూనే తిరుగుతోంది. ఓవైపు జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ విచారణ జరుగుతుండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలు మరో సంచలనానికి కారణమయ్యాయి. బాంబులు పెట్టి కాంగ్రెస్ వాళ్లే మేడిగడ్డను పేల్చారు అంటూ కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. అట్లే ఈ లంగల్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, నా డౌట్ అయితే వాళ్ళే గులగొట్టింటారు. మేడిగడ్డ దగ్గర కూడా బాంబు గింబ పెట్టి వీడియో ఏదో చేసింటాడు. ఇక అంత లుచ్చగాళ్ళు చేసి మళ్ళీ వాళ్ళే బదనాం చేసి పర్రెపడితే కాంగ్రెస్ వాడేమో దున్నపోతు ఈనింది అన్నాడు, బీజేపీ ఏమో దుడ్డని కట్టేని ఎక్కడుందిరా దుడ్డే అని వాడు తిరుగుతాడు. ఎన్డీఎస్ఏ రిపోర్టర్ ఇద్దరు ఒకటే దొంగలు, ఇద్దరు దొంగలే. కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు, ఇద్దరిని నమ్మద్దు. ఈ విషయంలో సైలెంట్ గా చూస్తూ ఉండొద్దని గవర్నమెంట్ డిసైడ్ అయ్యింది. ప్రతిపక్షం ఆరోపణలకు ధీటుగా జవాబివ్వాలని భావిస్తున్న సర్కార్ సిబిఐ దర్యాప్తునకు ఆదేశించే అవకాశాలను పరిశీలిస్తోంది. కేటీఆర్ పదే పదే చేస్తున్న ఆరోపణలను సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గానే తీసుకున్నట్టు కనిపిస్తోంది. 2023 అక్టోబర్ 22 నాడు అసలేం జరిగింది? స్థానిక పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదుపై నమోదైన ఎఫ్ఐఆర్ ఏం చెబుతోంది? దర్యాప్తు చేశారా లేదా అనే అంశాలపై ఫోకస్ చేసింది. స్థానిక పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ కాపీని సీబీఐకి ఇవ్వాలని ఆలోచిస్తోంది ప్రభుత్వం. దీనిపైన న్యాయ నిపుణులను సంప్రదిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా కేటీఆర్ ఆరోపణలపై సీరియస్ గానే స్పందిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ నేతలు ఎందుకు వణికిపోతున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. తాము ఇంకా చర్యలు తీసుకోలేదని, ప్రస్తుతం విచారణ మాత్రమే జరుగుతోందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఒక వికృతమైన వికారమైన చేష్టలకు పాల్పడుతున్నారు. సుప్రీంకోర్టు మాజీ జడ్జి, భారతదేశానికి మొదటి లోక్పాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి చీఫ్ జస్టిస్, వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ ఆఫ్ దిస్ కంట్రీ, వారి ద్వారా కాళేశ్వరం మీద కూలిపోయిన మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం సుందిల బ్యారేజ్ విషయంలో సమాజం మొత్తం సర్వత్రం కోరిన విధంగా జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ చేస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, హరీష్ రావు గారికి, ఈటెల రాజేందర్ గారికి నోటీసులు ఇస్తే ఏ విధంగా భయపడి వణికిపోయి వారు ఒక తప్పుడు ప్రొపగాండా, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. తీవ్రంగా కేటీఆర్ పై మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేటీఆర్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని సిబిఐ దర్యాప్తు చేయాలని కోరారు. కేటీఆర్ మాటను ఒక పిటిషన్ గా తీసుకొని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, సిబిఐ విచారణ చేయించండి, లేదా ఇతర ఏ ఏజెన్సీతో విచారణ చేయించి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీపై అపనింద మోపుతా ఉన్నాడు. కాంగ్రెస్ ప్రాజెక్టులు నిర్మిస్తుంది, కాంగ్రెస్ ప్రాజెక్టులను కూలగొట్టదు. ఇది కాంగ్రెస్ చరిత్ర. మొత్తానికి కాళేశ్వరం కూలిన కేసు సీబీఐకి చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. న్యాయ నిపుణుల సలహాల మేరకు ఈ వ్యవహారంలో ముందుకెళ్లనుంది ప్రభుత్వం.